నమస్కారం. శనివారానికి అధిపతి శనైశ్చరుడు. జాతకంలో శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తక శని, వ్యయ శని ఏది నడుస్తున్నా సరే అవన్నీ పోగొట్టే శక్తి ఆంజనేయ స్వామి అర్చనకు ఉంటుంది. శనీశ్వరుడికి ఆంజనేయ స్వామి అధిష్టాన దైవం. కాబట్టి శనివారం పూట పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు లేదా 11 ప్రదక్షిణలు చేయటం ద్వారా జాతక శని దోషాలు, రాశి పరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం పూట ఆంజనేయ స్వామి వారికి ఉద్వర్తనం నిర్వహిస్తే కూడా ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది, శని దోషాలు తొలగిపోతాయి. గంగ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి విగ్రహంలో కానీ చిత్రపటంలో కానీ అలంకరిస్తే ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాన్ని శనివారం పూట వెలిగించినా కూడా ఆంజనేయుడి అనుగ్రహం వల్ల శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రత్యేకమైన ఆంజనేయ స్వామి చిత్రపటాలు గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలలో భజరంగ బలి చిత్రపటం అని ఒకటి ఉంటుంది. ఆ భజరంగ బలి చిత్రపటంలో ఆంజనేయ స్వామి ఎలా ఉంటారంటే ఆయన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ కుడి చేతిలో గద్ద పట్టుకొని ఉన్నట్లుగా ఉంటాడు. వీరత్వాన్ని, శూరత్వాన్ని ప్రదర్శిస్తూ కుడి చేతిలో గద్ద పట్టుకొని ఉన్నటువంటి భజరంగ బలి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని మీ గృహంలో దక్షిణం వైపు కానీ ఆగ్నేయంలో కానీ ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో సభ్యులందరికీ మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దేన్నైనా సాధించగలమన్న నమ్మకం కలుగుతుంది. కాబట్టి సంపూర్ణంగా ఆత్మవిశ్వాసము, మనోధైర్యము కలగటానికి మీ గృహంలో దక్షిణంలో కానీ ఆగ్నేయంలో కానీ భజరంగ బలి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చాలామందికి గృహంలో ఎవరో ఒకళ్ళకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. చాలా కాలం వరకు ఒక అనారోగ్య సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా దీర్ఘకాల అనారోగ్య సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకోండి. హనుమంతుడు సంజీవిని పర్వతం మోస్తున్నటువంటి ఫోటో ఇంట్లో ఈశాన్యంలో ఉంటే ఆ ఇంట్లో క్రమక్రమంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి తొలగిపోవాలంటే, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, సకారాత్మక శక్తి పెరగాలంటే ఆంజనేయ స్వామి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కూర్చొని ఉన్నటువంటి చిత్రపటాన్ని ఇంట్లో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోండి. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు రావాలంటే, కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే, సంఘంలో మీ మాటకు విలువ గౌరవము కలగాలంటే ఆంజనేయ స్వామి గాలిలో ఎగురుతున్నట్లుగా ఒక చిత్రపటం ఉంటుంది. ఆ చిత్రపటంలో ఆంజనేయ స్వామి గాల్లో ఎగురుతున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తిని భుజాల మీద మోస్తున్నట్లుగా చిత్రపటంలో ఉంటుంది. ఆ చిత్రపటాన్ని మీ గృహంలో ఏర్పాటు చేసుకుంటే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి జెండా పట్టుకొని ఉన్నటువంటి చిత్రపటం కూడా ఉంటుంది. అలాంటి చిత్రపటాన్ని మీ గృహంలో పడమర దిక్కులో ఏర్పాటు చేసినట్లయితే కార్యసిద్ధి లభిస్తుంది. అంటే మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి కావాలంటే, తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవాలంటే ఆంజనేయ స్వామి జెండా పట్టుకొని ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో పడమర దిక్కులో ఏర్పాటు చేసుకోండి. ఇలా ఒక్కొక్క రకం ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శని దోషాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందటానికి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి మంత్రం అని ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్. దీన్ని కార్యసిద్ధి ఆంజనేయ మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఇంట్లో దీపారాధన చేశాక శనివారం రోజు ఈ మంత్రాన్ని 21 సార్లు చదివితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రత్యేకమైన ఆంజనేయ స్వామి చిత్రపటాలు ఇంట్లో ఏర్పాటు చేయడంతో పాటుగా
కార్యసిద్ధి పొందటానికి, శని దోషాలు తొలగింపజేసుకోవటానికి కార్యసిద్ధి ఆంజనేయ మంత్రాన్ని ఏ విధంగా జపించాలో ఇంకొకసారి చూద్దామా మరి. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.